హాయ్! వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. కవిత, కేసీఆర్ గారి అమ్మాయి, లిక్కర్ రాణి. యాక్చువల్‌గా మనం ఏంటి, మన బతుకేంటి, మనం ఎలా పైకొచ్చాం, అవి తెలుసుకొని మాట్లాడాలి యాక్చువల్‌గా. ఏదో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం. అతనికి అతను పెద్ద సీరియస్ పొలిటీషియన్ కాదు. నువ్వు సీరియస్ పొలిటీషియనా? రోజు మందు కొట్టే మీ మీ అయ్య సీరియస్ పొలిటీషియనా? సీరియల్‌తో పడుకునే మీ అన్న సీరియస్ పొలిటీషియనా? నువ్వు బార్లంటా తిరిగి, పబ్‌లంటా తిరిగి, ఈ స్టేజ్‌కొచ్చిన నువ్వు తిహార్ జైల్‌లో లిక్కర్ మీద ఎళ్లి కూర్చున్న నువ్వు సీరియస్ పొలిటీషియనా? ఒక క్యారెక్టర్‌లో ముందు మన క్యారెక్టర్ ఎలా ఉంది? ప్రజల్లో ఎలాగ అసాసినేషన్ అయిపోయింది. అసాసినేషన్ కూడా కాదు. ఆ రియల్ ఫ్యాక్ట్స్ బయట పెట్టి చాలా బ్యాడ్ ఎయిర్. తెలంగాణ వచ్చిన కొత్తలో ఇదేదో మీ సొత్తులాగా సినిమా ఫీల్డ్ వాళ్ళ మీద పడడం, నా మీద పడవలసింది చెప్తున్నాను. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉందని కూడా తెలీదు. ఏ స్టేట్‌లో ఎలా ఉండొచ్చు అని కూడా తెలీదు. ఏ స్టేట్‌లోని ఎవరైనా ఉండొచ్చని జెప్పేసి. వాళ్ళ మీద దాడి చేసి, వీళ్ళ మీద దాడి చేసి రౌడీయిజం మెయింటైన్ చేయడం ఎంతసేపు ఎనీబడీ హూ పేస్ ద మనీ దే విల్ కమ్. సుపారీగాళ్ళొస్తారు, ఆళ్ళొస్తారు, ఈళ్ళొస్తారు. దట్ ఈస్ వాట్ యూ ఆర్ డూయింగ్. రౌడీలని పెట్టి, అయి పెట్టి, ఆ పూరి జగన్నాథ్ మీద, మహేష్ బాబు మీద వచ్చిన కొత్తలో ఎంత హడావుడి, ఎంత ఇచ్చేశారు మీరు యాక్చువల్‌గాను. ఇది నువ్వు మాట్లాడుతున్నప్పుడు చాలా 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 అసహ్యంగా ఉంటుంది యాక్చువల్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్యారెక్టర్స్ ఉన్నాయిలే. మీ ఫాదర్, బ్రదర్ పక్కన పెడితే, నీకు క్యారెక్టర్ లేదు. ఎక్కడైనా డైరెక్ట్‌గా నిలబడితే ఓడిపోతావు. ఏదో ఆపద్ధర్మంగా ఇంట్లో ఏడుసుంటావు. దెన్ దే హావ్ గివెన్ యూ ద కైండ్ ఆఫ్ ఎమ్మెల్సీయో ఏదోటి ఇస్తా ఉంటారు యాక్చువల్‌గా. అతను కి క్లీ క్లీన్ స్వీప్ చేశాడు. బీజేపీని గెలిపించాడు. 40 సంవత్సరాల తెలుగుదేశాన్ని కూడా గెలవడానికి కారకుడైన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నీకు పేరు వస్తదని ఏదో వాగుతున్నావు యాక్చువల్‌గా. చెగెవరా అన్నాడు. లేదా నువ్వేమన్నావు అయితేను మీ ఫాదర్ ఏమన్నాడు? ఓ దళితుడిని సీఎం చేస్తా అన్నాడు. ఒకసారి మోసం చేసాడు. రెండోసారి మోసం చేసాడు. మూడోసారి చాయ్స్ కొట్టారు. కొడితే మళ్ళీ పైకి లెగలేదు ఇద్దరును. తర్వాత నిన్న బొక్కలో పెట్టారు. పెట్టి నేను క్లీన్‌గా బయటకొస్తాను. ఇదొస్తాను ఏదేదో వాగి డోంట్ టాక్ నాన్‌సెన్స్ అబౌట్ ఎ వెరీ బిగ్ కాపు లీడర్ మిస్టర్ పవన్ కళ్యాణ్. అర్థమైందా? మీది చాలా మైనర్ కమ్యూనిటీ యాక్చువల్‌గా. అండ్ ఆల్సో నేనెందుకు మాట్లాడుతున్నానంటే చిరాకొచ్చి మాట్లాడుతున్నాను. హౌ డేర్ యూ కెన్ టాక్ అబౌట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌కున్న ఇమేజ్‌లో ఒక ఇసుక రేణువు అంత ఉండదు నీకు. సముద్రం అయితేను. సో, ప్లీజ్ డోంట్ టాక్ నాన్‌సెన్స్. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. సో, ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడితే అటువంటి మాట్లాడితే, అటువంటి వాడి గురించి మాట్లాడితే మనం ఏదో బజ్‌లో ఉంటదని. మీ క్యారెక్టర్ గురించి, మీ ఫాదర్ గురించి, మీ దాని గురించి మాట్లాడాలంటే, ఆ ధర్మపురి శ్రీనివాస్ కొడుకుతో చెప్పిస్తే అతను నాన్ స్టాప్‌గా మాట్లాడతాడు. నాన్ స్టాప్. సో, దట్ ఈస్ యువర్ పొజిషన్. అతను నడి రోడ్‌లో కొడతాను, అయి కొడతా. ఏం కొట్టావు? మళ్ళీ ప్రగల్భాలు పోవటం అనమాట. అసలు మీ క్యారెక్టర్ ఏంటి బిగినింగ్ బిఫోర్ 10 ఇయర్స్ బిఫోర్ యూ ఆర్ నథింగ్. యువర్ ఫాదర్ వాస్ సప్లయింగ్ టు నర్సెస్ టు దుబాయ్ అండ్ యూ ఆర్ స్టేయింగ్ ఇన్ ఐ నో దట్ ప్లేస్ ఆల్సో. యూ ఆర్ స్టేయింగ్ ఇన్ దట్ బంజారా హిల్స్ వన్ స్మాల్ ఫ్లాట్. సో, నౌ యూ ఆర్ ఓనింగ్ వెరీ అసల డిస్‌ప్రపోర్షనేట్ కింద పెడితే మీరు ముగ్గురు లోపలికెళ్ళిపోతారు. వేర్ డిడ్ యూ ఎర్న్ ఆల్ దిస్ మనీ? వేర్ డిడ్ యువర్ బ్రదర్ ఎర్న్ దిస్ మనీ? హీరోయిన్‌లతోటి కొలుకుతూ అన్నీ చేసిన మీ బ్రదర్ ఎలా సంపాదించాడు? మీ ఫాదర్‌కి ఈ ఫార్మ్ ల్యాండ్స్ ఇవన్నీ ఎలాగొచ్చినాయి అడిగితే, నీకసల వి డోంట్ హావ్ ఎ ప్లేస్ టు కీప్, వేర్ టు కీప్. సో, అది పవన్ కళ్యాణ్ అంత క్లీన్ స్వీప్ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి ఇప్పుడు కూటమి రావడానికి మెయిన్ కారణం తెలుగుదేశం వాళ్ళు బాధపడినా కూడా ఐ కెనాట్ హెల్ప్ ఇట్. అతను కలవడం వల్లనే అంతకుముందు కూడా గెలిచారు. కానీ వెంటనే నీ వల్ల కాదు మేమే గెలిచాము. నువ్వు పావలా, గివలా అన్న తర్వాత సాసి కొట్టారు జనాలు. సో, మోడీ కూడా పవన్ కళ్యాణ్ మెయిన్‌గా ఉంటేనే మీ కూటమి ఉంటదని మోడీ, అమిత్ షా అందరూ ఫీల్ అయ్యి బికాజ్ కాపుస్ ఆర్ 37%. నువ్వు అటువంటి లీడర్‌ని పట్టుకొని మేము ఎందుకు మాట్లాడతామంటే బీయింగ్ కాపుస్ అండ్ అదర్ ఇది కొంచెం హోల్డ్ యువర్ టంగ్ అని ఎందుకు చెప్తామంటే బికాజ్ ఇక కుర్రోడు కాబట్టి. అప్పుడప్పుడు కొన్ని కొన్ని చోట్ల తెలిసి తెలియనట్టుగా మాట్లాడక అంతకు తప్పితే హి ఈస్ ఎ క్లీన్ పర్సన్ వితౌట్ ఎనీ బ్రైబ్స్. మీలాగా కాదు. నుంచుంటే అది, కూర్చుంటే అది, తర్వాత తెలంగాణ అంతా మీ సొమ్ము కిందే ఫీల్ అయిపోయారు. ఇక్కడ ఎవడొచ్చినా అంతే. ఎవడొచ్చినా సీఎం మీదకి ఆళ్ళ యొక్క ప్రాపర్టీ కింద ఫీల్ అయిపోతారు యాక్చువల్‌గా. విచ్ ఈస్ అబ్సర్డ్. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. డోంట్ థింక్ ఓన్లీ యూ నో హౌ టు బ్లాబర్. యూ ఆర్ ఓన్లీ బ్లాబరింగ్. యూ ఆర్ నాట్ టాకింగ్. యూ ఆర్ నాట్ టాకింగ్ విత్ సెన్స్. నువ్వు సెన్స్‌తో మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు. నువ్వు సీరియస్ పొలిటీషియన్ నువ్వు. ఆర్ యూ సీరియస్? బిఫోర్ ఎలక్షన్స్, బిఫోర్ పబ్బులకంట తిరిగి ఆర్ యూ సీరియస్ పర్సన్? జస్ట్ బికాజ్ 4 ముక్కలు తెలుగులోను, ఇంగ్లీష్‌లో మాట్లాడగలని చెప్పేసి డోంట్ థింక్ యూ ఆర్ ఆల్ సీరియస్ పొలిటీషియన్స్. యూ ఆర్ ఎ సిల్లీ అండ్ ఫ్రాడ్యులెంట్ పొలిటీషియన్స్. Do not blabber about Pawan Kalyan. Pawan Kalyan is a clean fellow. Only the thing is
ల్యాక్ ఆఫ్ పొలిటికల్ థింకింగ్ అండ్ నాలెడ్జ్ లేక రాజకీయంగా మాట్లాడడం తెలీదంతే. నేర్చుకుంటాడు అంతే అంతే తప్పితే నువ్వు డోంట్ ఈజ్ నాట్ ఎ సీరియస్ పొలిటీషియన్. నువ్వు సీరియస్ పొలిటీషియనా? తిహార్ జైల్‌లో కూర్చొని వాట్ వర్ యూ డూయింగ్? దేశాన్నే ఏలేద్దామని చెప్పేసి బీఆర్ఎస్ పెట్టేసి అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి అందులో అన్ని స్టేట్‌లని కలపడానికి ప్రయత్నించిన మీ బాబు సీరియస్ పొలిటీషియనా? టెల్ మీ. హూ ఎవరికి తెలీదండిని. సో, నౌ యూ హావ్ బికమ్ ద పపెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బీజేపీ. అందరికి తెలిసిన విషయం అది. మీకు ఒక ఇండివిడ్యువాలిటీ లేదు. మీకు అసలు పార్లమెంట్‌లో కూడా స్టాండే లేదు. అందరూ పోయారు మొత్తం. అట్‌లీస్ట్ జగన్ లాంటోడు కొంత పట్టుంది ఇంకాను. పోగా మిగిలినోళ్ళు రాజ్యసభలోని అక్కడ ఇక్కడ ఉన్నారు. వాట్ యూ హ్యావ్? ఊరినే ఎవడో కెమెరా ముందు పెట్టి కూర్చొని ఆడెవడో వాగుతుంటే వాగేయడమేనా? హౌ డేర్ యూ కెన్ టాక్ అబౌట్ ఎ పొలిటీషియన్ విచ్ స్వెప్ట్ ద హోల్ ఆల్ ద స్వీట్స్. 100% రిజల్ట్‌లో వచ్చిన పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడుతుంటే ఇట్ ఈస్ ఎ షేమ్ ఆన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఐ యామ్ సారీ టు టెల్ దిస్. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.